నీ శత్రువును నీవు ప్రేమించు, మిమ్మల్ని హింసించే వారి కొరకు నీవు ప్రార్థన. అదే క్రైస్తవ ధర్మం. హల్లెలూయా. ఎన్నటెన్నటికి పరిస్థితులు ఏమైనా వాళ్ళు చంపుకుంటూ పోతూ ఉంటారు, మనం ప్రేమిస్తూ ఉండాలా? వాళ్ళు హింసించుకుంటూ వెళ్తూ ఉంటారు, మనం ప్రార్థన చేస్తూ ఉండాలా అని అంటాం. లోకానుసారమైన మనసుకి ఆ విధంగా అనటమే తెలుసు, ఆ విధంగానే అర్థమవుతుంది. కానీ దేవుని పిల్లలు, క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు, ఆత్మ సంబంధులు, దేవునికి స్తోత్రం, వారిలో యేసుక్రీస్తు మనసు ఉంటుంది. స్తోత్రం. ఈ లోకంలో మనం జీవించినప్పటికీ, లోకంలో శరీరాన్ని ధరించి శరీరానుసారమైన మనుషులతో మనం కూడా, లేకపోతే ఇదిగో లౌకికమైనటువంటి అనుభవంలో మనం కూడా బ్రతుకుతున్న వారముగా ఉన్నప్పటికీ, మనం యేసుక్రీస్తు యొక్క మనస్సును కలిగిన వారం.